వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి సెక్యూరిటీ వాల్యుయేషన్ ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ని డిస్కషన్ చేద్దాము. సో వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ బి డ్యూరేషన్ ఆఫ్ ఏ కూపన్. సో ఒక కూపన్కి సంబంధించి డ్యూరేషన్ అంటే ఏమి, ఓ బాండ్కి సంబంధించి డ్యూరేషన్ అంటే ఏమి, అండ్ క్యారింగ్ బాండ్ ఆల్వేస్ బి లెస్ దెన్ ద టైమ్ టు ఇట్స్ మెచ్యూరిటీ. సో డ్యూరేషన్ అనేది ఆల్వేస్ మెచ్యూరిటీ కంటే తక్కువ ఉంటుందా అనేది వాళ్ళ యొక్క క్వశ్చన్. సో ఫస్ట్ డ్యూరేషన్ అంటే ఒక వెయిట్ని చూడడం, అంటే యావరేజ్ వెయిట్ ఆఫ్ టైంని చూడడము. ఏ దానికి సంబంధించి చూస్తామంటే ప్రిన్సిపల్కి మనం ఏమైతే ప్రామిస్ చేసి ఉంటామో, ప్రిన్సిపల్కి మనం ఏం ప్రామిస్ చేస్తాము, నీ యొక్క ప్రిన్సిపల్ని నేను పే చేస్తాను, నీ యొక్క ఇంట్రెస్ట్ని నేను ఒక వైటీఎం దట్ ఈస్ ఈల్డ్ టు మెచ్యూరిటీ, ఇంత నీకు ఈల్డ్ వస్తుంది అనేది ఒక ప్రామిస్ చేసి ఉంటాము. సో ప్రామిస్డ్ ప్రిన్సిపల్ ప్లస్ ప్రామిస్డ్ వైటీఎం ఈ రెండింటిని ఇన్వెస్టర్ తెచ్చుకుంటాడు. యావరేజ్ వెయిట్ టైం ఎంత ఉంటుంది అనేది చెప్పేది డ్యూరేషన్. సో డ్యూరేషన్ ఈజ్ ఏ వెయిటెడ్ యావరేజ్ టైం విత్ ఇన్ విచ్ అండ్ ఇన్వెస్టర్ గెట్ బ్యాక్ ద ప్రామిస్డ్ ప్రిన్సిపల్ అండ్ ప్రామిస్డ్ వైటీఎం. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ కూపన్ బేరింగ్ బాండ్ ఆల్వేస్ హ్యాజ్ ఎ డ్యూరేషన్ విచ్ ఈజ్ లెసర్ దెన్ ద మెచ్యూరిటీ. సో డ్యూరేషన్ అనేది ఆల్వేస్ మెచ్యూరిటీ కంటే తక్కువ ఉంటుంది. డ్యూరేషన్ అంటే ఏమి, వెయిటెడ్ యావరేజ్ టైం రిలేటింగ్ టు ప్రామిస్డ్ ప్రిన్సిపల్ ప్లస్ ప్రామిస్డ్ వైటీఎం. నెక్స్ట్ డ్యూరేషన్లో మనకి హయ్యర్ కూపన్ రేట్ ఉందనుకోండి, మనకి కూపన్ రేట్ అనేది హయ్యర్ ఉంటే లెస్ డ్యూరేషన్ ఉంటుంది. సో మీకు ఎక్కువ అమౌంట్ని పేమెంట్ చేస్తున్నారంటే వాళ్ళు ఇయర్ టుగెదర్ మీకు ఎక్కువ అమౌంట్ని పే చేస్తే కంపెనీ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే నీకు ఎక్కువ పే చేస్తున్నామా, ఓకే మేము తక్కువ టైంలో మీకు టైంని ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ తక్కువ పేమెంట్ని చేస్తుంటే ఎక్కువ డ్యూరేషన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఇట్ ఈజ్ మెజర్ హౌ క్విక్లీ ఏ బాండ్ విల్ రీపే ఇట్స్ ట్రూ కాస్ట్. సో ఇది ఏం చెప్తారంటే నీ ట్రూ కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ ట్రూ కాస్ట్ని విత్ ఇన్ టైంలో ఎంత క్విక్లీగా పే చేస్తారనేది చెప్పేదే డ్యూరేషన్. నెక్స్ట్ ద లాంగర్ ది టైమ్ ఇట్ టేక్ ద గ్రేటర్ ఎక్స్పోజర్ ద బాండ్ హ్యాస్ టు చేంజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఎన్వైర్న్మెంట్ అండ్ హెన్ ద హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. సో ఒకవేళ డ్యూరేషన్ అనేది మనకి లాంగ్ టైం ఉందనుకోండి, మిడిల్లో మనకి ఇంట్రెస్ట్ రేట్స్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఇంట్రెస్ట్ రేట్ రిస్క్స్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో డ్యూరేషన్ ఈజ్ ఆల్సో మెజర్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. హయ్యర్ డ్యూరేషన్ ఇంప్లైజ్ హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్. సో మనకి హయ్యర్ డ్యూరేషన్ ఉందంటే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఉన్నట్లు, లోయర్ డ్యూరేషన్ ఉందంటే లోయర్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ ఉన్నట్లు. సో ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ దట్ ఎఫెక్ట్ బాండ్ డ్యూరేషన్స్. సో బాండ్ డ్యూరేషన్లో కొన్ని ఫ్యాక్టర్స్ ఏమంటే టైమ్ టు మెచ్యూరిటీ ఏమి, కూపన్ రేట్ ఏమి, అండ్ వైటీఎం ఏమి. సో మనం ఏం చెప్పినాము, ఒక టైం ఉంటుందని చెప్పినాము, ప్రామిస్డ్ ప్రిన్సిపల్ ఉంటుందని చెప్పినాము, ప్రామిస్డ్ ప్రిన్సిపల్ ఉంటుందని చెప్పినాము, తర్వాత ఈ వైటీఎంని పేమెంట్ చేస్తామని చెప్పినాము. సో వైటీఎం అంటే ఏమి, టైం టు మెచ్యూరిటీ అంటే ఏమి, అండ్ మనకి ప్రిన్సిపల్ పైన కూపన్ని ఇవ్వాలి కదా, మనకి బెనిఫిట్ని ప్రొవైడ్ చేయాలి కదా, దట్ ఈస్ కూపన్ రేట్ ఉంటుందన్నమాట. దట్ ఈస్ టైం టు మెచ్యూరిటీ అంటే ద షార్టర్ మెచ్యూరిటీ బాండ్ వుడ్ హ్యావ్ ఎ లోయర్ డ్యూరేషన్ అండ్ లెస్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అండ్ వర్సా. సో షార్టర్ మెచ్యూరిటీ బాండ్ అనుకోండి, దానికి లోయర్ డ్యూరేషన్ ఉంటుంది అండ్ లెస్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అనేది ఉంటుంది. సో షార్టర్ మెచ్యూరిటీ బాండ్ లోయర్ డ్యూరేషన్ అండ్ లెస్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్. సో మనకి టైం తక్కువ ఉందంటే నీకు ఇంట్రెస్ట్ రేట్లు చేంజ్ అవుతున్నా కానీ నీకు పెద్దగా ఎఫెక్ట్ అనేది ఉండదు. నెక్స్ట్ కూపన్ రేట్. కూపన్ రేట్ అంటే ఏమి, కూపన్ పేమెంట్ ఈజ్ ఏ కీ ఫ్యాక్టర్ ఇన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ బాండ్. సో కూపన్ అనేది మనకి మెయిన్ కీ ఫ్యాక్టర్ ఏది మనకి డ్యూరేషన్ క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు. ద హయ్యర్ కూపన్ ఉందనుకోండి, హయ్యర్ కూపన్ ఉంటే లోయర్ డ్యూరేషన్ ఉన్నట్లు, ఒకవేళ లోయర్ కూపన్ ఉంటే హయ్యర్ డ్యూరేషన్ ఉన్నట్లు. సో వర్సా అని చెప్తాము. నెక్స్ట్ వైటీఎం దట్ ఈస్ ఈల్డ్ టు మెచ్యూరిటీ. హయ్యర్ వైటీఎం మీన్స్ లోయర్ డ్యూరేషన్ అండ్ లోయర్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అండ్ వర్సా. సో మనకి ఎక్కువ వైటీఎంని పే చేస్తున్నాయి అనుకోండి, మీకు తక్కువ డ్యూరేషన్ పెట్టేటారు, మీకు మనకి డ్యూరేషన్ తక్కువ ఉందంటే ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అనేది కూడా తక్కువ ఉంటుంది. దట్ ఈస్ మొత్తం డ్యూరేషన్కి సంబంధించి ఆన్సర్. డ్యూరేషన్ అంటే ఏమి, యావరేజ్ టైం తీసుకోవడం, ఏదానికి యావరేజ్ టైం తీసుకోవడము, దట్ ఈస్ ప్రిన్సిపల్కి, ప్రామిస్డ్ ప్రిన్సిపల్కి అండ్ ప్రామిస్డ్ ఈటీఎంకి వైటీఎంకి సంబంధించి కూపన్ రేట్ ఉంటుంది, వైటీఎం ఉంటుంది అండ్ మెచ్యూరిటీ ఈల్డ్ టు మెచ్యూరిటీ ఉంటుంది. వాటికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసినాము. నెక్స్ట్ రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ జీరో కూపన్ బాండ్. వాట్ ఈస్ మీన్ బై జీరో కూపన్ బాండ్? జీరో కూపన్ బాండ్ అంటే ఇది ఒక బాండ్, ఈ బాండ్లో ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది ఉండదు. మనం రెగ్యులర్గా బాండ్స్ తీసుకున్నాం అనుకోండి, దానిలో 8% ఇంట్రెస్ట్, 12% ఇంట్రెస్ట్, ఇట్లా కంపల్సరీ ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. బట్ మీరు జీరో కూపన్ బాండ్ తీసుకుంటే 0% ఇంట్రెస్ట్ ఉంటుంది, అంటే ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉండదు డ్యూరింగ్ ద లైఫ్ ఆఫ్ ద బాండ్. సో ఆ బాండ్ యొక్క లైఫ్లో చూసుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ జీరో కూపన్ బాండ్ ఆర్ ఇష్యూడ్ అట్ డిస్కౌంటెడ్ ప్రైస్ టు దేర్ ఫేస్ వాల్యూ. సో దాని యొక్క ఫేస్ వాల్యూకి జీరో కూపన్ బాండ్ అనేది ఇష్యూ చేస్తారు అట్ డిస్కౌంటెడ్ ప్రైస్లో టు ఫేస్ వాల్యూకి, which is the amount of a bond will be the worth when it matures or comes due. సో ఆ బాండ్ ఎంతైతే అమౌంట్ ఆఫ్ బాండ్ ఉంటుందో దాని యొక్క వర్త్ ఎంతనో చూస్తామో, దాని యొక్క మెచ్యూరిటీని చూసుకొని ఎంత డ్యూ అవుతుంది అనేది
చూసుకుంటాము. సో ఇది ఏం చెప్తున్నా అంటే మీకు ఇంట్రెస్ట్ ఏం పే చేయమా బాబు, మీకు 1000 రూపాయలు బాండ్ ఉందనుకోండి, మేము 95 రూపీసే తీసుకుంటాము అంటే మీరు 5 రూపీస్ని మీరు ఇంట్రెస్ట్ తీసుకుంటారా అలా ఇంకో రకంగా తీసుకుంటారా బెనిఫిట్గా తీసుకుంటారా అనేది మీ ఇష్టం అని చెప్తున్నారు. దట్ ఈస్ జీరో కూపన్ బాండ్. అండ్ వేరే జీరో కూపన్ బాండ్స్ మెచ్యూర్ అవుతుంటే ద ఇన్వెస్టర్ విల్ రిసీవ్ వన్ లంసమ్ అమౌంట్ ఫేస్ వాల్యూ ఈక్వల్ టు ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇంట్రెస్ట్ దట్ హ్యాస్ బిన్ అక్కర్డ్ టు ద ఇన్వెస్ట్మెంట్ మేడ్. సో మనం ఏం రిసీవ్ చేసుకుంటాం, ఫేస్ వాల్యూని రిసీవ్ చేసుకుంటాం. ఫేస్ వాల్యూ అనేది 1000 ఉంటుంది, బట్ మనకు కలెక్షన్ చేసుకునేటప్పుడు మనకి ఎంత కలెక్ట్ చేసుకుంటారు, డిస్కౌంటెడ్ ప్రైస్లో కలెక్షన్ చేసుకుంటారు. నెక్స్ట్ ద మెచ్యూరిటీ డేట్ ఆన్ జీరో కూపన్ బాండ్ ఆర్ హ్యాజ్ యూజువల్లీ లాంగ్ టర్మ్. సో ఇక్కడ లాంగ్ టర్మ్ ఉంటుంది, మనకి డ్యూరేషన్లో ఏమి షార్ట్ టర్మ్ తీసుకుంటాం మ్యాక్సిమం అని చెప్పాము. ఒకవేళ అక్కడ లాంగ్ టర్మ్ పోతే ఇంట్రెస్ట్ రేట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పాము. ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉండదు కాబట్టి ఇవి లాంగ్ డ్యూరేషన్కి పోతారు జీరో కూపన్ బాండ్స్ అనేది. జీరో కూపన్ బాండ్ ఇష్యూడ్ బై బ్యాంక్, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టర్. వీళ్ళు ఎవరు ఇష్యూ చేస్తారు, ఎవరు పడితే వాళ్ళు ఇష్యూ చేయడానికి రాదు. గవర్నమెంట్ వాళ్ళు కానీ ఆర్ బ్యాంక్ కానీ ప్రైవేట్ సెక్టార్స్ ఉంటాయి కదా, వాళ్ళు మాత్రమే ఇష్యూ చేయాలి ఈ జీరో కూపన్ బాండ్స్ని. హవెవర్ బాండ్స్ ఇష్యూడ్ బై కార్పొరేట్ సెక్టర్ క్యారీ ఏ పొటెన్షియల్ హయ్యర్ డిగ్రీ ఆఫ్ రిస్క్. సో ఒకవేళ కార్పొరేట్ సెక్టర్ వల్ల ఇష్యూ చేస్తే హయ్యర్ డిగ్రీ ఆఫ్ రిస్క్ అనేది ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద ఫైనల్ స్ట్రెంత్ ఆఫ్ ఇష్యూర్ and longer maturity period, but they also provide an opportunity to achieve a higher return. సో ఇక్కడ ఏమైతే అంటే లాంగర్ మెచ్యూరిటీ ఉంటుంది, ఆపర్చునిటీ అనేది హయ్యర్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఏ కంపెనీ హ్యాజ్ ఏ బుక్ వాల్యూ పర్ షేర్ ఎంత ఉంది, బుక్ వాల్యూ పర్ షేర్ 137.8 ఉంది. ఇట్స్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, రిటర్న్ ఈక్విటీ ROE వచ్చేసి 15% ఉంది. అండ్ రిటైనింగ్ ఎర్నింగ్స్ అంటే మనకి 100 రూపీస్ వస్తే ఒక 60 రూపీస్ని రిటైన్ చేసుకుంటామంటే 40 రూపీస్ని మనం పే చేస్తున్నాము, దట్ ఈస్ డివిడెండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఇట్స్ ఆపర్చునిటీ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, COC ఎంత ఉంది, 18% ఉంది. రిటర్న్ ఈక్విటీ ROE వచ్చేసి 15 ఉంది, COC వచ్చేసి 18% ఉంది. నెక్స్ట్ కంప్లీట్ ద ప్రైస్ ఆఫ్ ద షేర్స్ టుడే మనకేం కావాలి, MPS కావాలి, అది కూడా ఏదానికి కావాలి, జీరో కావాలి, అంటే యాజ్ ఆన్ డేట్కి ఎంత ఉందనే చెప్పాలి. యూజింగ్ బోత్ డివిడెండ్ గ్రోత్ మోడల్ అండ్ వాల్టర్స్ మోడల్. డివిడెండ్ గ్రోత్ మోడల్ని వాడండి అండ్ వాల్టర్ మోడల్ని వాడండి. మీరు వాల్టర్ వీరయ్య అనుకున్నారు, వాల్టర్ వీరయ్య కాదు, వాల్టర్ మోడల్, దట్ ఈస్ గుడ్. ఫస్ట్ గార్డెన్స్ మోడల్ ఏమి, వాల్టర్ మోడల్ ఏమి, దీని గురించి చూద్దాం. దీనిలో ఫస్ట్ ద కంపెనీ ఎర్నింగ్స్ ఏమున్నాయి. సో ఈ మెథడ్కి వచ్చినప్పుడు ఏవి డివిడెండ్ గ్రోత్ మోడల్ అంటే మనం డివిడెండ్ని కన్సిడర్ చేసుకోవాలి. మనం ఏం క్యాలిక్యులేషన్ చేస్తున్నాము, MPS జీరో కనుక్కుంటున్నాము. సో డివిడెండ్ ఏదైతే ఉంటుందో డివిడెండ్ పర్ షేర్, ఆ డివిడెండ్ని తీసుకోవాలి. దానికి డివిడెండ్ని తీసుకొని డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ ఈక్విటీ మైనస్ గ్రోత్ ఎంత ఉందనేది చేయాలి P0 కనుక్కోవడానికి. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, డివిడెండ్ కావాలి, KE కావాలి అండ్ G కావాలి. KE అనేది చూసుకుంటే మనకి ఎంత ప్రొవైడ్ చేసిన అనేది పైన చూసుకోండి. మనకి KE కాస్ట్ ఆఫ్ ఈక్విటీ అనేది వాళ్ళే చెప్పినారు. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత చెప్పినారు, 18% చెప్పినారు. రిటర్న్ ఇన్ ఈక్విటీ అంటే డిఫరెన్స్ చూడండి. రిటర్న్ ఈక్విటీ అంటే ఈక్విటీ పైన నీకు వచ్చే రిటర్న్, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అనేది వేరే. సో కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత, 18%. అండ్ గ్రోత్ ఎంత ఉందని చెప్పినాను, 9% విల్ బి ద గ్రోత్. నా దీని ప్రకారం వస్తే 9% గ్రోత్ అన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ EPS కావాలి మనకి, ఎర్నింగ్ పర్ షేర్. ఏదానికి ఎర్నింగ్ పర్ షేర్ మొత్తం మనకి ఇలా వాల్యూ ఇచ్చినా కదా 137.5. సో 137.5లో రిటర్న్ అంటే ఏమి, ఇన్కమ్. సో ఎర్నింగ్ పర్ షేర్ అనమాట. ఎర్నింగ్ పర్ షేర్ ఎంత ఉన్నట్లు ఈ అమౌంట్ ఇంటూ రిటర్న్, ఇది రిటర్న్ అవుతుంది, ఎర్నింగ్ పర్ షేర్కి వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు దీనిలో నాకు ఎర్నింగ్ 20.67 వస్తే మనం ఏం చెప్పినాము, ఒక 60% రిటైన్ చేసుకుంటామని చెప్పినాము, అంటే 40% డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు. సో 40% విల్ బి ద డివిడెండ్. నెక్స్ట్ గ్రోత్ ఇన్ డివిడెండ్ వుడ్ బి, గ్రోత్ ఎంతైతే డివిడెండ్లో G ఈజ్ ఈక్వల్ టు 0.6 ఇంటూ 0.15 ఈజ్ ఈక్వల్ టు ఇదేమి B ఇంటూ E అనుకోవచ్చు. మొత్తం దీనికి ఎంత ఉంది రిటైన్ చేసినది. అండ్ దీనికి సంబంధించి కాస్ట్ ఆఫ్ రిటర్న్ ఈక్విటీ ఇంటూ రిటైనింగ్ ఎర్నింగ్స్ ఎంత ఉంది అనేది తెలిస్తే మనకి గ్రోత్ అనేది తెలుస్తుంది. సో ఇప్పుడు నేను 3 క్యాలిక్యులేషన్ చేసిన. ఒకటి EPS, దట్ ఈస్ ఎర్నింగ్స్ ఎట్లా క్యాలిక్యులేషన్ చేసినా, నాకు రిటర్న్ క్యాపిటల్ ఇచ్చినారు కాబట్టి నాకు ఎర్నింగ్స్ ఇచ్చినారు, టోటల్ ఎర్నింగ్స్లో నాకు కావాల్సినది ఏంది, పర్ ఎర్నింగ్ కావాలి. సో ఎర్నింగ్ పర్ షేర్ని క్యాలిక్యులేషన్ చేసిన. ఆ ఎర్నింగ్ పర్ షేర్లో 2 కేటగిరీ ఉంటాయి, ఒకటి 40%, 60%. 60% నేను గ్రోత్కి యూజ్ చేస్తాను, 40% వచ్చేసి డివిడెండ్కి యూజ్ చేసుకుంటాను. అండ్ 20.67 ఇక్కడ వేసుకుంటాము, అండ్ ఇక్కడ 15% వేసుకుంటాము. అప్పుడు నాకు EPS వచ్చింది, డివిడెండ్ వచ్చింది. EPSతో మనకు పని లేదు, తర్వాత డివిడెండ్ మనకు కావాలి, గ్రోత్ కావాలి. డివిడెండ్ ఇక్కడ వచ్చేస్తుంది 8.27 అండ్ గ్రోత్ ఇక్కడ వచ్చేస్తుంది. KE ఆల్రెడీ క్వశ్చన్ వచ్చినట్టు. సో నాకు PGO వచ్చేస్తుంది. P0 మీన్స్ వాట్, మార్కెట్
ప్రైస్ పర్ షేర్ హ్యాజ్ ఆన్ డేట్. నెక్స్ట్ వాల్తేర్ అప్రోచ్. సో వాల్తేర్ విరయ అనుకోండి షోస్ రిలేషన్షిప్ బిట్వీన్ డివిడెండ్ అండ్ షేర్ ప్రైస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ బై ఫాలోయింగ్ ఫార్ములా. సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తాము. సి మనకి వాల్యూ ఈజ్ ఈక్వల్ టు డి, దట్ ఈస్ డివిడెండ్, ప్లస్ ఆర్ఏ. అంటే ఆర్ఏ అంటే మీరు రిటర్న్ ఇంటర్నల్ రిటెన్షన్ ఎంత ఉంది, కంపెనీ ఎర్న్ చేసినాలో రిటెన్షన్ ఎంత చేస్తున్నాం అనేది అది ఆర్ఏ అనుకోండి, డివైడెడ్ బై క్యాపిటలైజేషన్ రేట్ ఎంత ఉంది, కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఎంత ఉంది అది తీసుకోవాలి, మైనస్ ఇంటూ ఎర్నింగ్ మైనస్ డివిడెండ్. పైన నాకు అవసరం లేదు, డివిడెండ్ గ్రోత్ మోడల్లో డివిడెండ్ ఒకటే కన్సిడర్ చేసుకుంటా. వాల్తేర్ వీరయ్య దానిలో ఏమి ఎర్నింగ్స్ని కన్సిడర్ చేసుకోవాలి, డివిడెండ్ని కన్సిడర్ చేసుకోవాలి. ఎర్నింగ్ మైనస్ డివిడెండ్ చేసుకోవాలి, దట్ ఈస్ ఎర్నింగ్ పర్ షేర్ మైనస్ డివిడెండ్ పర్ షేర్ని తీసేయాలి, ఇంటూ రిటర్న్ ఈక్విటీ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ క్యాపిటల్, దానికి ప్లస్ డివిడెండ్ చేసుకుంటాము, డివైడెడ్ బై టోటల్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ని చేసుకుంటే మనకి వాల్తేర్ మోడల్లో ఎంత ఉన్నది తెలుస్తుంది, మార్కెట్ ప్రైస్ పర్ షేర్. సో దాని క్యాలిక్యులేషన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. వాట్ ఈస్ దేర్ ఇన్ 4th క్వశ్చన్? ఏబీసీ లిమిటెడ్ షేర్ ఆర్ కరెంట్లీ సెల్లింగ్ ఎట్ 13 రూపీస్. సో ఎంపీఎస్ ఎంత? 13 రూపీస్. మార్కెట్ పర్ షేర్ వచ్చేసి 13. దే ఆర్ 10,000 షేర్స్ అవుట్ స్టాండింగ్. ఎన్ని షేర్స్ అవుట్ స్టాండింగ్ ఉన్నాయి? 10 lakhs షేర్స్ని అవుట్ స్టాండింగ్ ఉన్నాయి. ద ఫర్మ్ హీస్ ప్లానింగ్ టు రైజ్ 20 lakhs టు ఫైనాన్స్ ఏ న్యూ ప్రాజెక్ట్. సో ఫర్మ్ ఏం చేయాలనుకుంటుంది? ఒక 20 lakhsని రైజ్ చేయాలనుకుంటుంది, అంటే బారోయింగ్ చూసుకోవాలి అనుకుంటుంది. ఓకే, న్యూ ప్రాజెక్ట్ కోసం ఇట్స్ రిక్వైర్డ్. వాట్ ఈస్ ఇట్ రిక్వైర్డ్? వాట్ ఆర్ ద ఎక్స్ రైట్ ప్రైస్ ఆఫ్ షేర్స్ అండ్ వాల్యూ ఆఫ్ రైట్స్. సో ఎక్స్ రైట్ ప్రైస్ ఏమవుతుంది, వాల్యూ ఆఫ్ రైట్ ఏమవుతుంది? ఎప్పుడు ద ఫర్మ్ ఆఫర్స్ 1 right షేర్స్ ఫర్ ఎవ్రీ 2 షేర్స్. సో ఒకదానికి 2 షేర్స్ని ఇష్యూ చేస్తే ఎట్లుంటుంది, అండ్ ఒకదానికి 4 షేర్స్ని ఇష్యూ చేస్తే ఎట్లుంటుంది అని చెప్తాము. సో అవుట్ స్టాండింగ్ షేర్స్ ఎంత ఉన్నాయి? 10 lakhs ఉన్నాయి. 10 lakhs బై 2 చేసుకుంటే ఇక్కడ 5 lakhs ఇష్యూ చేసినట్టు, 10 lakhs బై 4 చేసుకుంటే 2.5 ఇష్యూ చేసినట్టు. నెక్స్ట్ హౌ డస్ ద షేర్ హోల్డర్స్ వెల్త్ హోల్డింగ్ 100. ఒకవేళ నాకు 100 షేర్స్ ఉంటే పైన రెండుకి చెప్పినట్టు క్యాలిక్యులేషన్ ఎట్లా వస్తుందని చెప్పాలి. సో ఫస్ట్ దానికి మనం ఎన్ని షేర్స్ని ఇష్యూ చేయాలి? 10 lakhs డివైడెడ్ బై 2 అంటే నెంబర్ ఆఫ్ షేర్స్ ఎంత అవుతుంది? 5 lakhs ఇష్యూ చేస్తాము. అండ్ నాకు ఈ సబ్స్క్రిప్షన్ ప్రైస్ కావాలి. సబ్స్క్రిప్షన్ ప్రైస్ అంటే ఇక్కడ నాకు 20 lakhs ఏదైతే ప్రొవైడ్ చేసినారో ఎంత కావాలి నాకు? ఫండింగ్ వచ్చేసి 20 lakhs కావాలి. దానికోసం నేను ఎన్ని షేర్స్ని ఇష్యూ చేస్తున్నా? 5 lakhs షేర్స్ని ఇష్యూ చేస్తున్నా. అంటే నేను సబ్స్క్రిప్షన్ ప్రైస్ ఎంత పెట్టాలి? 4 rupees పెట్టాలి. నౌ కమ్ టు ద పాయింట్. ఎక్స్ రైట్ ప్రైస్ అంటే రైట్ ఉంటే దీన్ని ఇచ్చిపెట్టుకుంటుంటే, రైట్ ఉంటే నీకు దీన్ని ఇచ్చిపెట్టుకుంటుంటే ఎంత ప్రైజ్ నువ్వు పే చేయాలి. నీ ఎక్స్ అంటే ఏమి? వెళ్ళిపోయినది. సో వెళ్ళిపోయిన దానికి నువ్వు ఎంత పెట్టుకోవాలి అనేది చూసుకోవాలి. సో నీకు ఇప్పుడు ఏం పోతున్నాయి? షేర్స్ పోతున్నాయి. షేర్స్ పోయి నీకు ఏమొస్తుంది? లోన్ వస్తుంది. సో నాకు ఫైనాన్స్ అమౌంట్ ఎంత కావాలి? 20 lakhs కావాలి. ఇప్పుడు నేను 20 lakhs కోసం ఏమి ఇచ్చిపెట్టుకుంటున్నా? షేర్స్ని ఇచ్చిపెట్టుకుంటున్నాను. ఇప్పుడు షేర్స్ని ఇచ్చిపెట్టుకోవడానికి ఎంత కరెక్ట్ రైట్ ప్రైస్ ఎంత ఇచ్చిపెట్టుకోవడానికి? దట్ ఈజ్ ఎక్స్. ఎప్పుడైతే ఒకటి నేను విడిచిపెట్టిపోతున్నావో వాళ్ళని మనం ఎక్స్ అంటాము. సో ఎక్స్ రైట్ ప్రైజ్. సో ఎక్స్ని విడిచిపెట్టుకోవడానికి రైట్ ప్రైజ్ ఏమి అనేది చెప్పాలి. అంటే నీకు ఎంత కావాలి? 20 lakhs కావాలి. ఎగ్జిస్టింగ్ ఎంత ఉంది? సో 13 per share అంటే 13 lakhs ఉంది మార్కెట్ పర్ షేర్కి. సో 13 lakhs ఉంది అండ్ నీకు 20 lakhs కావాలి, డివైడెడ్ బై షేర్స్. ఎగ్జిస్టింగ్ షేర్స్ ఉన్నాయి 10 lakhs ఉన్నాయి. అండ్ నీకు అడిషనల్గా ఎన్ని షేర్స్ ఇష్యూ చేసినావు? 5 lakhs షేర్స్ ఇష్యూ చేసినావు అంటే 15 lakhs. సో 15 lakhs కింద వేసుకోండి. సో ఈ క్యాలిక్యులేషన్ అర్థమైందా? 130 lakhs ఎట్లా వస్తుంది? 13 rupees per షేర్ మార్కెట్ ప్రైజింగ్ షేర్ ఇంటూ 10 lakhs తీసుకుంటే 13 lakhs వస్తుంది. అండ్ నాకు అడిషనల్గా ఇప్పుడు కావాల్సినది 20 lakhs. ఇది డివైడెడ్ బై ఈ 10 lakhs ప్లస్ ఇక్కడ ఎన్ని షేర్స్ నేను ఇష్యూ చేస్తున్నా? 5 lakhs. సో ఆ ప్రైస్ వాల్యూని చేస్తే నాకు ఎక్స్ రైట్ ప్రైస్ వస్తుంది. సో నేను ఒక అమౌంట్ని 20 lakhs కోసం నేను ఇచ్చిపెట్టుకున్న రైట్ ప్రైస్ ఎంత? 10 rupees అవుతుంది. సో వాల్యూ ఆఫ్ రైట్, యాక్చువల్ వాల్యూ ఆఫ్ రైట్ ఎంత అవుతుంది అంటే ఇది వర్త్ ఎంత అంటే వైట్ వచ్చేసి 6 rupees విల్ బి వాల్యూ ఆఫ్ రైట్. వాల్యూ ఆఫ్ రైట్ పర్ షేర్ బేసిస్. పర్ షేర్కి కావాలంటే ఎట్లా వస్తుంది? 10 - 4 డివైడెడ్ బై మనం ఎన్ని షేర్స్ ఇష్యూ చేసినాము? బై 2 షేర్స్ని ఇష్యూ చేసినాము. సో డివైడెడ్ బై 2 చేసుకోండి, 3 rupees వస్తుంది. నెక్స్ట్ సేమ్ పైన లాగానే సబ్స్క్రిప్షన్ ప్రైస్ మళ్ళీ తీసుకోండి. ఎంత సబ్స్క్రిప్షన్ ప్రైస్కి? 20 lakhs. ఇప్పుడు ఎన్ని తీసుకోవాలి? 10 lakhs డివైడెడ్ బై 4 lakhs తీసుకుంటే 4 షేర్స్ని తీసుకుంటే 2.5 అవుతుంది. అంటే 2.5 lakhsని తీసుకోండి. నాకు సబ్స్క్రిప్షన్ ప్రైస్ ఎంత అవుతుంది? 8 rupees అవుతుంది. నెక్స్ట్ ఎక్స్ ప్రైస్ రైట్ ప్రైస్ దానికోసం ఎంత తీసుకోవాలి? 13 lakhs, 130 lakhs ప్లస్ 20 lakhs. ఇక్కడ షేర్స్ ఎంత అవుతాయి? 10 lakhs ప్లస్ 250 షేర్స్ని అడిషనల్గా ఇష్యూ చేస్తున్నాము. సో 12 rupees విల్ బి ద ఎక్స్ రైట్ ప్రైస్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ రైట్ నీకు ఎంత వస్తుంది? వాల్యూ ఆఫ్ రైట్ అనేది 12 - 8 అంటే 4 rupees వస్తుంది. ఎక్స్ రైట్ ప్రైస్ అనేది 4 rupees. ఇక్కడ వాల్యూ ఆఫ్ రైట్ వచ్చేసి 4 rupees. కరెక్ట్. ఒకదానికి ఎంత అంటే డివైడెడ్ బై 4 చేసుకోండి అంటే 1 rupee విల్ బి దే. ఒకవేళ నీకు 100 షేర్స్ ఉంటే ఎట్లా క్యాలిక్యులేషన్ చేస్తామంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎఫెక్ట్ రైట్ షేర్స్ ఆన్ వెల్త్ ఆఫ్ షేర్ హోల్డర్ వెల్త్ హూ ఈజ్ హోల్డింగ్ 100 షేర్స్. సో నువ్వు ఒక 100 షేర్ని హోల్డ్ చేస్తుంటే ఫస్ట్ కేసులో నీకు 200 షేర్స్ వస్తాయి. సెకండ్ కేసులో నీకు
4 షేర్స్ తీసుకొని మనకి షేర్స్ని ఇస్తాను కదా. సో ఒక షేర్ని ఇస్తారు, 2 షేర్స్ని తీసుకొని, అంటే 100 షేర్స్ నీకు ఎన్ని షేర్స్ వస్తాయి, డివైడెడ్ బై 2 చేసుకుంటే 50 షేర్స్ వస్తాయి. అంటే 100 + 50 అంటే 150 షేర్స్ వస్తాయి. దాని యొక్క వాల్యూ ఎంత అని చెప్పినాము, 10 రూపీస్. సో 10 రూపీస్ నీకు వస్తాయి, 10 రూపీస్ నాకు వచ్చినవి. సో ఎక్సైజ్ ప్రైస్ ఇంత వస్తుంది, దీనికి ఇంత ఇడిచిపెట్టుకుంటున్నాను. దీనికి సంబంధించి నువ్వు ఎంత పే చేసుకోవాల్సి వస్తుంది, నీకు వచ్చే రైట్ ఇష్యూ వాళ్ళు ఇంత ఇస్తుంటే నువ్వు ఎంత పే చేసుకోవాల్సి వస్తుంది, దీనిని యాక్టివేట్ చేసుకోవడానికి నువ్వు 4 రూపీస్ పే చేసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ కేస్కి 50 ఇంటూ ఈ 50 షేర్స్కి నువ్వు ఎంత పే చేయాలి, 4 రూపీస్ని పే చేయాలి. సో 4 రూపీస్ని ఇక్కడ వేసుకోండి, దట్ ఈస్ ద కేస్. సబ్స్క్రిప్షన్ ప్రైస్. సో సబ్స్క్రిప్షన్ ప్రైస్ నువ్వు సబ్స్క్రిప్షన్ చేసుకోవడానికి ఎంత పే చేయాలి, 4 రూపీస్ని పే చేయాలి. ఎన్ని షేర్స్ వస్తున్నాయి నీకు, 50 షేర్స్. సో 150 షేర్స్కి వాల్యూ 1500 ఉంటే దానికోసం 200 రూపీస్ చేస్తే నీకు 1300 నీకు హోల్డింగ్ ఉంటుంది, నీ యొక్క రైట్ అవుతుంది ఈ రైట్ ఇష్యూ వల్ల. నెక్స్ట్ ఒకవేళ నీకు 4 షేర్స్ ఇచ్చినప్పుడు ఎంత అవుతుంది, నీకు అర్థం ఉన్నది 100 షేర్స్, 100 షేర్స్ డివైడెడ్ బై 4 అంటే 25. సో అడిషనల్గా నీకు 25 వస్తుంది. ఇప్పుడు నీకు ఆ 125 యొక్క షేర్స్ యొక్క వాల్యూ ఎంత ఉంది, 12 రూపీస్ ఉంది. మైనస్ నువ్వు ఎంత పే చేయాలి, దానికి సంబంధించి 8 రూపీస్ పే చేయాలి సబ్స్క్రిప్షన్ చేసుకోవడానికి. సో సబ్స్క్రిప్షన్ ప్రైస్ తీసేస్తే 1300 వస్తుంది. సో వెల్త్ ఆఫ్ షేర్ హోల్డర్ బిఫోర్ రైట్ ఇష్యూ 1300 1 యొక్క షేర్. సో ఆన్సర్ అనేది చేంజ్ ఏం కాదు వెల్త్ మ్యాక్సిమైజేషన్ దగ్గర. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. What is there in 51? MNP Limited. MNP Limited has cleared and paid annual dividend 4 rupees. ఎంత పే చేస్తున్నారు, యాన్యువల్ డివిడెండ్ని పేడ్ మీన్స్ DPS 0. DPS 1 అంటే నెక్స్ట్ ఫ్యూచర్లో పే చేస్తాం అనేది. ఆల్రెడీ పేడ్ అనే కాబట్టి DPS 0 ప్రజెంట్గా పే చేసినది అని చెప్పవచ్చు. ఆల్రెడీ పేడ్ 0 తీసుకోవాలి. నెక్స్ట్ 4 రూపీస్, DPS ఎంత 0, 4 రూపీస్. ఇట్ ఎక్స్పెక్టెడ్ టు గ్రోత్ 0. సో G ఇది కూడా ఎంత అవుతుంది, 20% విల్ బి దేర్ అండ్ ఇట్ ఈస్ ఫర్ నెక్స్ట్ 2 ఇయర్స్కి. అండ్ నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత 10% ఉంటుంది, దేర్ ఆఫ్టర్ 10% ఉంటుంది. ఓకే, అంటే ఇది పర్పెచువల్ గ్రోత్ మోడల్ అనమాట. నెక్స్ట్ ద రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇన్వెస్టర్ ఇట్స్ 15%. సో ఇన్వెస్టర్కి ఎంత కావాలి, 15% కావాలి. దట్ ఈస్ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ తీసుకోవచ్చు. నెక్స్ట్ కంప్యూట్ ద కరెంట్ ప్రైస్ అట్ విచ్ ఈక్విటీ షేర్స్ షెల్ బి షెల్డ్. సో 1 ఇయర్కి సేల్ చేద్దామా, 2 ఇయర్స్కి సేల్ చేద్దామా, దానికి సంబంధించి ప్రెజెంట్ వాల్యూ. సో ఇప్పుడు మార్కెట్ ప్రైస్ మనం క్యాలిక్యులేషన్ చేయాలంటే మనం ఇంతకుముందే ఫార్ములా చెప్పినాము, MPS 0 = DPS 1 కావాలి, DPS 1/KE - G. ఇది నార్మల్గా మీకు ఒకటే ఇంట్రెస్ట్, ఒకటే కూపన్ రేట్ నీకు ఇచ్చింటే ఇట్లా క్యాలిక్యులేషన్ చేసుకుంటూ పోతుంటుంది. బట్ నీకు ఏమన్నారు, 2 ఇయర్స్ మాత్రమే ఇట్లుంటుంది. అంటే 2 ఇయర్స్కి సేమ్ ఫార్ములా తీసుకోండి, 2 ఇయర్స్కి సేమ్ ఫార్ములా తీసుకోండి. D1 + KE, D2 1 + KE, 2ని తీసుకోండి, 1 + KE తీసుకోండి. అప్పుడు నీకు ట్రాన్సాక్షన్ వాల్యూ వస్తుంది లాస్ట్కి. అంటే నీకు ఇప్పుడు ప్రైస్ కావాలి కదా, నీకు థియరిటికల్ వాల్యూ కావాలి. థియరిటికల్ వాల్యూ అంటే ఏమి, చేంజ్ అవుతున్నది ఎంత చేంజ్ అవుతుంది, 10% చేంజ్ అవుతుంది. సో థియరిటికల్ వాల్యూ అట్లా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. థియరిటికల్ వాల్యూ అంటే ఏమి, నీకు సెకండ్ ఇయర్కి కావాలంటే DPS 2 కావాలంటే ఇక్కడ ఏం తీసుకోవాలి, DPS 3 తీసుకోవాలి, డివైడెడ్ బై KE - G తీసుకుంటే ప్రైస్ వస్తుంది. సో థియరిటికల్ వాల్యూ వచ్చిన తర్వాత దీన్ని మనం ప్రైస్లోకి తీసుకుంటే, ఇక్కడ టీవీ వాల్యూలోకి తీసుకుంటే నీకు ఎగ్జాక్ట్ వాల్యూ అనేది వస్తుంది. సో థియరిటికల్ వాల్యూ క్యాలిక్యులేషన్ చేసేది DPS 0 డివైడెడ్ బై KE - G తీసుకోవాలి. అండ్ దీన్ని ప్రజెంట్ వాల్యూలోకి తీసుకోవాలి. నీకు దీని వాల్యూ తెలుసు, దీని వాల్యూ తెలియదు. సో దీని వాల్యూని క్యాలిక్యులేషన్ చేసేది ఇక్కడ క్యాలిక్యులేషన్ చేద్దాము. దీనికోసం మనకి ఏం కావాలి, పర్పెచువల్ అవుతుంది, 3rd ఇయర్ నుంచి అన్నాడు. సో పర్పెచువల్ వాల్యూ తీసుకుంటాము, డివైడెడ్ బై 0.15 - 0.10, దట్ ఈస్ KE - G అనమాట. సో 126.72. సో 126.72, 5.76, 4.8. సో ప్రజెంట్ వాల్యూలోకి తీసుకోండి, ఎంత అవుతుంది, 104.34 అవుతుంది. సో ఇక్కడ 104.34 అవుతుంది. D0 దగ్గర ఎంత ఉంది, 4 రూపీస్ ఉంది. D1 దగ్గర దాన్ని ఎంతకి ఇంక్రీజ్ అవుతుందని చెప్పినాము, గ్రోత్ ఎంతైతే ఉందో 20% ఇంక్రీజ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ 20% ఇంక్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ 20%, తర్వాత 10%ని ఇంక్రీజ్ చేసుకోవాలి D3కి సంబంధించి. నెక్స్ట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్, కరెంట్ డివిడెండ్ ఎంత 2.5, డిస్కౌంట్ రేట్ K ఎంత 10.5, గ్రోత్ ఎంత 2%. క్యాలిక్యులేట్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ స్టాక్. అంటే నీకు MPS 0 కావాలి, MPS 0 కావాలంటే ఏం చెప్పినాము, DPS 1 డివైడెడ్ బై KE - G కావాలి. సో DPS అంటే నీకు డివిడెండ్ ఇచ్చినారా, ఎస్ డివిడెండ్ ఇచ్చినారు. ఏం డివిడెండ్ ఇచ్చినా, నీకు D0, DPS అనొచ్చు, దాన్ని D1 అనొచ్చు. సో D0 ఇచ్చినా అంటే దీనికి ప్లస్ గ్రోత్ని యాడ్ చేయండి. గ్రోత్ ఇచ్చినారా, ఎస్ 2%. సో 2.5 × 1.02 మైనస్ కింద డివైడెడ్ బై
కేఈ వచ్చేసి 10.5 మైనస్ గ్రోత్ని చేయండి. సో వాల్యూ ఎంత అవుతుంది, 30 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఈజ్ ఇట్ స్టాక్ వాల్యూడ్ ఇఫ్ స్టాక్ ప్రైస్, ఒకవేళ స్టాక్ని ఓవర్ వాల్యూ చేసినా అనుకోండి, అప్పుడు స్టాక్ ప్రైస్ ఎంత 35 రూపీస్ ఉంది అనుకోండి. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎంత ఉంది, 9% ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ ఉంది 2.5 ఉంది. అట్లాంటప్పుడు మనకి పీఈ మల్టిపుల్ అప్రోచ్ ఎర్నింగ్ గ్రోత్లో డీటెయిల్ క్యాలిక్యులేషన్ని చేయండి. అంటే ఫస్ట్ మనకి ఇప్పుడు వాల్యూ ఆఫ్ స్టాక్ అండర్ పీఈ మల్టిపుల్కి వస్తే మనకి యాక్చువల్ ప్రైస్ ఎంత ఇచ్చినారు, 35. ఈ 35 కంటే ఎక్కువ వస్తుందా, తక్కువ వస్తుందా, ఎక్కువ వచ్చిందా, తక్కువ వచ్చిందా, ఓవర్ వాల్యూ అవుతుందా, అండర్ వాల్యూ వస్తుందా, ఓవర్ వాల్యూ వస్తే మనం యాక్సెప్ట్ చేయాలా, అండర్ వాల్యూ వస్తే మనం యాక్సెప్ట్ చేయాలా అనేది చూసుకోవాలి. సో యాక్చువల్గా స్టాక్ ప్రైస్ ఎంత ఉంది, 35 రూపీస్ ఉంది మార్కెట్లో. నీకు ఎంత కావాలనుకుంటున్నావు రిటర్న్, 9% నాకు కావాలనుకున్నాను. నేను ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ పెడతానో దానిలో 9% వచ్చేటట్లు చూసుకోవాలనుకుంటాం. సో దానికి ఎర్నింగ్ పర్ షేర్ ఎంత ఇచ్చినాడు, 2.25 ఇచ్చినాడు. ఓకే, పీఈ మల్టిపుల్ అప్రోచ్ ప్రకారం పీఈ ఈజ్ ఈక్వల్ టు 1/, రిటర్న్ ఆన్ ఈక్విటీ తీసుకుంటాము. సో 1/, రిటర్న్ ఆన్ ఈక్విటీ. రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇచ్చినారా, ఎస్ 9% ఇచ్చినారు. సో 1/9% తీసుకుంటే 11.11 వస్తుంది. అప్పుడు నీకు పీఈ వస్తుంది. నీకు పీఈ మల్టిపుల్ అప్రోచ్లోనే తీసుకున్నాను కాబట్టి సో పీఈని క్యాలిక్యులేషన్ చేశాను. పీఈ ఇంటూ ఎర్నింగ్ పర్ షేర్ చేస్తే నీకు మార్కెట్ పర్ షేర్ వచ్చేస్తుంది. సో ఎంపీఎస్ ఏమంటే ఏమవుతుంది ఇక్కడ, ఎంపీఎస్ ఇది ఈక్వల్ టు పీఈ ఇంటూ ఎర్నింగ్ పర్ షేర్ చేసుకుంటే నీకు వచ్చేస్తుంది. సో దానికోసం పీఈ అంటే ఏమి, 1/, రిటర్న్ ఆన్ ఈక్విటీ చేసుకుంటే పీఈ వచ్చింది. ఎర్నింగ్ పర్ షేర్ ఇచ్చినాడు కాబట్టి మల్టిప్లికేషన్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఎంత ఉంది, 25 రూపీస్ ఉంది. సో యాక్చువల్గా 35 రూపీస్ మార్కెట్లో రన్ అవుతుంటే మార్కెట్ ప్రైస్ నువ్వు ఎంత అనుకున్నావు, 25. సో నువ్వు అనుకున్న దానికంటే ఆడ ఎక్కువ ఉంది అంటే ఇట్ ఈస్ ఓవర్ వాల్యూడ్. సో స్టాక్ యాక్చువల్ ప్రైస్ వచ్చేసి హయ్యర్ ఉందంటే ఓవర్ వాల్యూగా ఉన్నట్లు. నువ్వు అనుకునే 25 అనుకుంటే మార్కెట్లో 35 ఉంది. నెక్స్ట్ ఎర్నింగ్ గ్రోత్ మోడల్కి వస్తే ఎర్నింగ్ గ్రోత్ మోడల్లో సేమ్ 35 ఇది అట్లనే ఉంటుంది. రిటర్న్ ఈక్విటీ ఏం చేంజ్ కాదు, 9% అట్లనే ఉంటుంది. అండ్ ఈపీఎస్ ఉంటుంది. ఇక్కడ గ్రోత్ రేట్ మనకి గ్రోత్ రేట్ కావాలి. గ్రోత్ రేట్ వచ్చేసి 2%. మనం ఎట్లా క్యాలిక్యులేషన్ చేయాలి, ఇక్కడ ఎర్నింగ్స్ కన్సిడర్ చేయమన్నాడు. ఎర్నింగ్స్ అంటే ఏమి, ఈపీఎస్ ఇంటూ గ్రోత్ దీనికి యాడ్ చేయండి. మనం ఇంతవరకు డిపిఎస్ అని ఎట్లా అన్నాము, డిపిఎస్కి గ్రోత్ యాడ్ చేసినాము. ఇక్కడ ఎర్నింగ్ గ్రోత్ మోడల్ ఉన్నాయి కాబట్టి ఎర్నింగ్స్ కన్సిడర్ చేసుకోవాలి. ఇంటూ 1+G డివైడెడ్ బై కేఈ మైనస్ జీ. అప్పుడు నీకు ఎంత వస్తుంది, 32.279. సో నువ్వు 32.79 నువ్వు అనుకున్నావు, బట్ మార్కెట్లో ఎంత నడుస్తుంది, 35 నడుస్తుంది. అంటే ఇట్ ఈస్ ఓవర్ వాల్యూడ్. సో యాక్చువల్గా హయ్యర్ ప్రైస్ ఉంది కాబట్టి ఓవర్ వాల్యూగా తీసుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th. వాట్ ఈస్ దేర్ ఇన్ 7th క్వశ్చన్, ఎక్స్ లిమిటెడ్ జస్ట్ డిక్లేర్ ఏ డివిడెండ్ ఆఫ్ 14 రూపీస్ పర్ షేర్. ఎంత డిక్లేర్ చేస్తున్నాడు, 14 రూపీస్ పర్ షేర్ని డిక్లేర్ చేస్తున్నాడు. అండ్ మిస్టర్ బి ఈజ్ ప్లానింగ్ టు పర్చేజ్ ద షేర్స్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్. సో ఎక్స్ లిమిటెడ్ ఉన్నాడు, డివిడెండ్ ఇష్యూ చేసినాడు 14 రూపీస్ పర్ షేర్కి. అండ్ మిస్టర్ బి వచ్చేసి ప్లానింగ్ టు పర్చేజ్ ద షేర్స్ ఆఫ్ ఎక్స్ లిమిటెడ్ షేర్స్ని పర్చేజ్ చేయాలనుకున్నాడు. నెక్స్ట్ యాంటిసిపేట్ ఇంక్రీజింగ్ ఇన్ గ్రోత్ రేట్ ఫ్రమ్ 8% to 9%. సో 8 అనేది 9%కి పోతుంది అనేది అనుకుంటున్నాను. విచ్ విల్ కంటిన్యూ 3 years. సో అది ఎంత కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను, 3 years కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నాను. ఈ ఆల్సో ఎక్స్పెక్ట్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ది షేర్స్ టు బి 360 రూపీస్ ఆఫ్టర్ 3 years. సో ఆఫ్టర్ 3 years తర్వాత 360 రూపీస్ ఉంటుంది అన్న. అంటే నీకు థర్డ్ ఇయర్ ఆఫ్టర్ 3 years అంటే TP0 క్రిటికల్ వాల్యూ ప్రొవైడ్ చేసేసినాడు 360. సో 360 అండ్ 3 yearsకి సంబంధించి డిపిఎస్కి సంబంధించి క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి వస్తుంది. అండ్ మ్యాక్సిమం అమౌంట్ మిస్టర్ బి వుడ్ పే ఫర్ షేర్స్ ఇఫ్ ఈ రిక్వైర్స్ రిటర్న్ ఆన్ ఈక్విటీ. సో వానికి ఎంత కావాలి, రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ రేట్ ఆఫ్ రిటర్న్ 13% కావాలి పర్ యానం. ద మ్యాక్సిమం ప్రైస్ మిస్టర్ బి విల్ బీ విల్లింగ్ టు పే ఫర్ షేర్ ఇఫ్ ఈ ద ఒపీనియన్ దట్ 9% గ్రోత్ కెన్ బి మెయింటైన్డ్ indefinitely and require 13% rate of return per annum. Though the price of the shares at the end of 3 years. So at the end of 3 years entundi if 9% growth rate is achieved and assuming other conditions remaining same. అబో క్యాలిక్యులేట్ రూపీ ఆఫ్ అమౌంట్ అండ్ డూ డెసిమల్ పీరియడ్కి సంబంధించి. సో నీకు ఇప్పుడు ఏం కావాలి, 3 yearsకి నెక్స్ట్ 3 yearsకి డివిడెండ్ ఎట్లుంటుంది ఫస్ట్ తీసుకోండి. డివిడెండ్ ఎగ్జిస్టింగ్ డివిడెండ్ ఇంటూ గ్రోత్ రేట్తో చేసుకోండి. సో ఇంటూ గ్రోత్ చేసుకుంటే మీకు ఇంత వచ్చిందా డివిడెండ్. D1 D2 D3. సో D1ని తీసుకోవాలి, D2 తీసుకోవాలి, D3 తీసుకోవాలి. అండ్ నీకు ఇక్కడ P3 కావాలి. P3ని నీకు డైరెక్ట్లీ ప్రొవైడ్ చేసినాడు, P3ని డైరెక్ట్ తీసుకోండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఏమంటే లాస్ట్ ఇయర్కి వచ్చేప్పటికి 2 సేమ్ ఉంటాయి చూడండి. 1/KE⁻³ అంటే మనం ప్రజెంట్ వాల్యూకి తీసుకుంటున్నాము. ఎంతైతే రేట్ ఆఫ్ రిటర్న్ ఉందో దానికి కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ది ప్రజెంట్ వాల్యూలోకి తీసుకొస్తున్నాము ఆ పర్సెంటేజ్కి. సో P0 ఎంత అవుతుంది అనేది కావాలి. సో P0 = 288.56 అవుతుంది. ఒకవేళ ఆ గ్రోత్ రేట్ అనేది
9% ఉంటే గ్రోత్ రేట్ అనేది 9% ఫస్ట్ గ్రేస్కి, అప్పుడు 15.26 ఫస్ట్ దానికి ఎంత ఉంది నాకు డివిడెండ్ 15.26. సో 15.26 ఇక్కడ వేసుకోవాలి, 15.26 ఇక్కడ వేసుకోవాలి. కేఈ వచ్చేసి 13 మైనస్ 9, కేఈ 9. సో 15.26 డివైడెడ్ బై 0.04 అవుతుంది, 381.50 అవుతుంది. నెక్స్ట్ అజ్యూమింగ్ ద అబో కండిషన్స్ మెన్షన్ అబో రిమైన్ సేమ్, ద ప్రైస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్టర్ 3 years. సో ఆఫ్టర్ 3 years ఎట్లుంటుంది ప్రైస్ అని మనకు తెలుసుకోవాలనుకుంటే పైనవన్నీ సేమ్గా కన్సిడర్ చేసుకొని, అప్పుడు P3 కావాలి. P3 కావాలంటే నాకు D4 కావాలి, D4 డివైడెడ్ బై కేఈ మైనస్ జీ. ఓకే, D3 మనకు ఆల్రెడీ ఉంది. సో D3 ఎంత ఉంది దాని ప్రకారం చూసుకుందాం. సో D3 18.13. సో 18.13కి గ్రోత్ని యాడ్ చేయండి, డివైడెడ్ బై కేఈ మైనస్ జీ, నీకు 494 విల్ బి ద P3. సో ఫస్ట్ ఏమో P3 ఇచ్చినాడు, దానికి సంబంధించి మనం క్యాలిక్యులేషన్ చేసినాము. P3 ఇచ్చినాడు, P0 క్యాలిక్యులేషన్ చేసినాము. ఇప్పుడు P0 ప్రకారం దీనికి P3ని క్యాలిక్యులేషన్ చేస్తున్నాము. అంటే ఈ 3కి వాళ్ళు 360 ఏదైతే ఇచ్చినాడో 360కి మనం క్యాలిక్యులేషన్ చేసినాము. సో 494 ఉంది. నెక్స్ట్ పీస్ లాంకర్ అండ్ అసోసియేట్స్ ప్రజెంట్లీ పే డివిడెండ్ ఎంత పే చేస్తున్నావు, ప్రజెంట్లీగా 1 రూపీ పర్ షేర్ పే చేస్తున్నావు. అండ్ హ్యాస్ షేర్ ప్రైస్ 20 రూపీస్. సో షేర్ ప్రైస్ ఎంత ఉంది, 20 రూపీస్ ఉంది. డివిడెండ్ ఏమో 1 రూపీ ఉంది, షేర్ ప్రైస్ ఏమో 20 రూపీస్ ఉంది. ఇఫ్ దిస్ డివిడెండ్ వర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో అట్ ఏ రేట్ ఆఫ్ 12% పర్ యానం ఫర్ ఎవర్. సో ఎంత ఎక్స్పెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు, జీ వచ్చేసి 12% ఉంది, డివిడెండ్ వచ్చేసి 1 రూపీ ఉంది, షేర్ ప్రైస్ వచ్చేసి 20 రూపీస్ ఉంది, గ్రోత్ వచ్చేసి 12% ఉంది పర్ యానం ఫర్ ఎవర్. వాట్ ఈస్ ద ఫర్మ్ ఎక్స్పెక్టెడ్ ఆర్ రిక్వైర్డ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ యూజింగ్ ఏ డివిడెండ్ డిస్కౌంట్ మోడల్. సో మనం ఏం చేయాలి, డివిడెండ్ డిస్కౌంట్ మోడల్ తీసుకోవాలి. ఏది తీసుకోవాలి, డివిడెండ్ డిస్కౌంట్ మోడల్. అంటే మనం డివిడెండ్ని కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంది ఆన్సర్లో. నెక్స్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్ ఇన్ పార్ట్ 1, సపోజ్ దట్ ద డివిడెండ్ వర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో అట్ రేట్ 20%, అంటే జీ ఈక్వల్ టు 20% అయితే యాన్యువల్ ఫర్ 5 yearsకి సంబంధించి అండ్ 10% per year thereafter. Now what is the firm expected or required or return equity? So firm expected or required return of equity ఎంత, యూజింగ్ డివిడెండ్ డిస్కౌంట్ మోడల్ అప్రోచ్. డివిడెండ్ డిస్కౌంట్ మోడల్ అప్రోచ్ తీసుకుంటే కేఈ ఈజ్ ఈక్వల్ టు D1 బై P0 ప్లస్ జీ. అంటే ఇదేమన్నా కొత్త ఫార్ములా అంటే నో కొత్త ఫార్ములా కాదు. మనం ఇంతవరకు మనం ఏదైతే క్యాలిక్యులేషన్ చేసామో MP0 దట్ ఈజ్ ఇదేమంటుంటే మనం DPS1 ఆర్ D1 డివైడెడ్ బై కేఈ మైనస్ జీ అంటుంటాయి కదా. సో దీన్ని ఇక్కడ ఇక్కడ పంపిస్తే మనం దీన్ని సాల్వ్ చేస్తే సేమ్ ఫార్ములా వచ్చేస్తాము, దీనికి అరైవ్ అవుతాము. నెక్స్ట్ కేఈ అంటే మీ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ. డివిడెండ్ డిస్కౌంట్ మోడల్ని క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కాబట్టి డివిడెండ్ డివైడెడ్ బై P0 ప్లస్ జీ. మనకి ఏం కావాలి ఇప్పుడు, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ రిటర్న్, రిక్వైర్డ్ రిటర్న్ కావాలి, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత ఉందనేది చూసుకుంటే. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్ టు అది అండ్ ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ ఎక్స్పెక్టెడ్ డివిడెండ్ అట్ ద ఇయర్ ఎండ్ చూసుకున్నాము. నెక్స్ట్ P0 వచ్చేసి కరెంట్ మార్కెట్ ప్రైస్ వస్తుంది, దానికి సంబంధించి జీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ గ్రోత్ రేట్ వచ్చేసి అంతా. దీని ప్రకారం మనం ఆ ఫార్ములాలో అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే 12% వస్తుంది వాల్యూ అనేది. సో 12% ఏంది మనకి, దీనికి సంబంధించి గ్రోత్. సో జీ ఈజ్ ఈక్వల్ టు 12% వచ్చింది, P0 ఈజ్ ఈక్వల్ టు 20% వస్తుంది మనకి ఇచ్చిన దాని ప్రకారం చూసుకుంటే. సో ఇప్పుడు కేఈను క్యాలిక్యులేషన్ చేయాలి 17.6. సో 17.6 వస్తుంది డివిడెండ్ డిస్కౌంట్ ప్రకారం రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్. సో బట్ మనకి ఫర్మ్ ఎంత కావాలనుకుంటుంది, 20% కావాలనుకుంటుంది ఫర్ 5 yearsకి చూసుకుంటే అండ్ 5 yearsకి అండ్ దేర్ ఆఫ్టర్ 10%. సో ఫస్ట్ 5 yearsకి ఏమో 20% ఎక్స్పెక్ట్ చేసుకుంటుంది, నెక్స్ట్కి 10% ఎక్స్పెక్ట్ చేసుకుంటుంది. సిన్స్ ఇన్ దిస్ సిచ్యువేషన్ ఇఫ్ డివిడెండ్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో అట్ ఏ సూపర్ నార్మల్ గ్రోత్ రేట్. సో ఎంత సూపర్ నార్మల్ గ్రోత్ అనేది జిఎస్ అనుకోవాలి. ఇక్కడ హెచ్ మోడల్కి పోతే ఇది ఏదనుకోతున్నాం, హెచ్ మోడల్కి పోయినప్పుడు డివిడెండ్ జీరోకి ఎంత ఉంది ఫస్ట్ అది చూసుకుంటాము. తర్వాత 1 + జిఎస్ అంటే ఎర్లియర్ ఇయర్లో గ్రోత్ ఎట్టుంది. తర్వాత కాన్స్టెంట్కి ఎంత వచ్చింది, జిఎన్ అంటే కాన్స్టెంట్ అనుకోవచ్చు, మనం దీన్ని జీసీ కూడా తీసుకోవచ్చు, దట్ ఈస్ కాన్స్టెంట్ అని. నెక్స్ట్ జిఎన్ అంటే జీపీ కూడా మనం ఇట్లా తీసుకోవచ్చు. టు డివిడెండ్ వాల్యూ జీరోకి ఎంత ఉంది ఇంటూ 1 + జీపీ అంటే గ్రోత్ రేట్ ప్రీవియస్లో ఎంత ఉంది ప్లస్ డివిడెండ్ n+1 ఎన్ని ఉన్నవి బిగినింగ్ నుంచి చూసుకుంటే అనేది తెలుసుకుంటాము, డివైడెడ్ బై 1 + కేఈ కాస్ట్ ఆఫ్ ఈక్విటీ టు ది పవర్ ఆఫ్ టీ తీసుకోవాలి. అండ్ ఇక్కడ సైడ్ కేఈ మైనస్ జీసీ దట్ ఈస్ గ్రోత్ అనేది కాన్స్టెంట్గా ఎంత ఉందనేది తెలుస్తుంది. సో జీఈ రేట్ ఆఫ్ గ్రోత్ ఇన్ ఎర్లియర్, జిఎన్ రేట్ ఆఫ్ కాన్స్టెంట్ గ్రోత్ ఇన్ లేటర్ ఇయర్స్,
P0 discounted value of dividends term. KE forms expected required rate of return, cost of equity ఇది. Now GS is equal to 20% for 5 years, GN is equal to 10%. సో ఆ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఎంత వాల్యూ వస్తుంది, ఈ వాల్యూ P0 is equal to దీని ప్రకారం చూసుకుంటే 20, ఇవి మొత్తం ప్రజెంట్ వాల్యూలోకి తీసుకోవాలి. ప్రజెంట్ వాల్యూలోకి తీసుకుంటే ఎర్రర్ సమ్ మెథడ్ చేసుకుంటే మీకు ఎగ్జాక్ట్ రిటర్న్ అనేది అంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. ఫస్ట్ ఒక వాల్యూ అనుకోని, తర్వాత ఇంకొక వాల్యూ అనుకోని, అట్లా చేసుకుంటే ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ చేసుకుంటే మనం ఫస్ట్ కేఈని ఒక పర్సంటేజ్ అనుకోవాలి, కేఈని ఒక పర్సంటేజ్ అనుకోవాలి. ఈ ఇన్ బిట్వీన్లో మనకి ఎక్కువ ఉంటుంది. సో ఒకసారి కేఈని 18% అనుకున్నాడు, ఒకసారి కేఈని 19% అనుకున్నాడు. దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి అంటే కేఈని డైరెక్ట్ 18%కే పోయినాడని తెలుసుకోవడానికి మనకు ఒక ఫార్ములా కూడా ఉంటుంది. ఐ థింక్ ఫార్ములా వచ్చేసి కూపన్ ప్లస్ ఇష్యూ ప్రైస్ ప్లస్ ప్రైస్ డివైడెడ్ బై ఎన్ డివైడెడ్ బై ఇష్యూ ప్రైస్ ప్లస్ ద లాస్ట్ వాల్యూ ఎంత ఉందో డివైడెడ్ బై 2 చేసుకుంటే దీనికి ఒక పర్సంటేజ్ వస్తుంది కదా. సో ఆల్మోస్ట్ ఈ పర్సంటేజ్ దగ్గర ఉంటుంది వైటీఎం అనేది. అది 18% ఒకసారి 19% ఒకసారి అనుకుంటాము. సో ఎల్ఎల్ఆర్ అనే ఒక మెథడ్ ఉంటుంది మనకి ఐపీసీలో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు. దాని మెథడ్ ప్రకారం ఏం తీసుకుంటాము, ఫస్ట్ లెఫ్ట్ అండ్ రైట్ వాల్యూ ఎంత ఉందో అది తీసుకున్నాం, అంటే దాని వాల్యూ తీసుకోవాలి. దానికి వచ్చిన ఎన్పివి ఎంత ఉంది అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే ఏమి తక్కువది ఏదైతే ఉందో దానికి డివైడెడ్ బై ఎన్పివి ఎల్ఆర్ మైనస్ ఎన్పివి హెచ్ఆర్, ఈ రైట్ సైడ్ ఏముంది అనేది చూసుకుంటే ఇంటూ దాని యొక్క చేంజ్ ఏముంది ఆర్కి సంబంధించి దాని వాల్యూ చేసుకుంటే మనకి దాని వాల్యూ అనేది వస్తుంది. సో ఎల్ఆర్ అంటే ఏమి లోయర్ రేట్, హెచ్ఆర్ అంటే ఏమి హయ్యర్ రేటు. చేంజ్ ఇన్ రేట్, సో చేంజ్ ఇన్ రేట్ అయితే మనం 19 మైనస్ 18 తీసుకున్నాము అంటే 1% చేంజ్. సో 1% దానికి వచ్చిన ఎన్పియు, నెక్స్ట్ దీని కింద ఉన్న ఎన్పియు అండ్ లోయర్ రేట్ ఎంత 18%. సో మనకి ఎంత అవుతుంది 18.1 అవుతుంది. దేర్ ఫోర్ ఫర్మ్ ఎక్స్పెక్టెడ్ అట్ రిక్వైర్డ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ వచ్చేసి 18%. దానికి ఎంత కావాలి, ఫర్మ్కి 18.1 కావాలి. అట్ దిస్ రేట్ ద ప్రజెంట్ డిస్కౌంట్ వాల్యూ ఆఫ్ డివిడెండ్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈక్విటీ. సో మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈ షేర్స్ ఎంతైతే ఉన్నాయో దానికి డివిడెండ్ అనేది మనకి ఎంత ఇచ్చినాడో ఈక్వల్గా చేస్తుంది మనకు కావాల్సినంత. నెక్స్ట్ క్యాపిటల్ స్ట్రక్చర్ ఆఫ్ సన్ లిమిటెడ్ హ్యాజ్ ఆన్ 31/3/2003 దట్ ఈస్ వాజ్ హ్యాండర్. సో వాళ్ళు ఏం ప్రొవైడ్ చేసినారు, మనకి క్యాపిటల్ స్ట్రక్చర్ని ప్రొవైడ్ చేసినారు. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, డిబెంచర్స్, రిజర్వ్స్. ఓకే, ఈక్విటీ డిబెంచర్స్, ఈక్విటీ ప్రిఫరెన్స్ డిబెంచర్స్ రిజర్వ్స్. నా సన్ లిమిటెడ్ ఎంత ప్రాఫిట్ 32 lakhs. సో ఎంత ఎర్న్ చేసింది ప్రాఫిట్ 32 lakhsని ఎర్న్ చేసింది బిఫోర్ డిడక్షన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ విచ్ వర్క్అవుట్ టు 35% అండ్ ఇంట్రెస్ట్ అండ్ డిబెంచర్స్. సో 35% తీసుకుంటాము. నా ఇంట్రెస్ట్ అండ్ డిబెంచర్స్ నార్మల్లీ అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఏ కంపెనీ సిమిలర్లీ ప్లేస్డ్ ఈజ్ 9.6%. ఎంత సిమిలర్లీ పే చేసేది రిటర్న్ ఈక్విటీ 9.6%. నెక్స్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పిఏటి కవర్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అండ్ ఫిక్స్డ్ డివిడెండ్ అట్లీస్ట్ 3 times. సో మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాలి, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేయాలి. ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ కవరేజ్ రేషియోని తీసుకోవాలి. ఫిక్స్డ్ రేట్ అంటే మనకి ఇంట్రెస్ట్ రేట్ అంటే ఏమవుతుంది, ఇంట్రెస్ట్ అంటే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే డిబెంచర్కి సంబంధించిన ఇంట్రెస్ట్, అండ్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ డివిడెండ్ అంటే ఏమి ప్రిఫరెన్స్ సంబంధించిన డివిడెండ్ని క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ క్యాపిటల్ గేరింగ్ రేషియో 0.75. ఈల్డ్ ఆన్ షేర్స్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ అట్ 50% ఆఫ్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూటెడ్ అండ్ 5% ఆఫ్ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్. సన్ లిమిటెడ్ హ్యాస్ బీన్ రెగ్యులర్లీ పేయింగ్ ఈక్విటీ డివిడెండ్ 8%. ఈక్విటీ డివిడెండ్ అంటే ఏమి, ఈక్విటీ పైన క్యాలిక్యులేషన్ చేసేది, ఇది దట్ కేసు. నెక్స్ట్ కంప్యూట్ ద వాల్యూ పర్ ఈక్విటీ షేర్స్ of the company assuming 1% for every one time of difference of interest and fixed dividend coverage ratio. సో ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డివిడెండ్ కవరేజ్ రేషియోని క్యాలిక్యులేషన్ చేద్దాము. తర్వాత 2% ఆఫ్ ఎవ్రీ వన్ టైమ్ ఆఫ్ డిఫరెంట్ ఆఫ్ క్యాపిటల్ గేరింగ్ రేషియో. నా ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. మనకి ఏమి ఇచ్చినారు, ప్రాఫిట్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్ ఇచ్చినాడు. దాని నుంచి ఇంట్రెస్ట్ తీసేయండి, డిబెంచర్స్ ఇచ్చినా కదా, డిబెంచర్స్ పైన ఇంట్రెస్ట్ రేట్ని తీసేస్తే డిబెంచర్ ఇంట్రెస్ట్ వస్తుంది. దాని నుంచి మనకి ఏమొస్తుంది, పీబీటీ వస్తుంది, దట్ ఈస్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. దాని నుంచి ఏం తీసేయాలి, లెస్ ట్యాక్స్ని తీసేయండి. దాని నుంచి మనకి ఏమొస్తుంది, ప్యాట్ వస్తుంది, దట్ ఈస్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వస్తుంది. దాని నుంచి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ నుంచి ఏం తీసేయాలి, ప్రిఫర్డ్ డివిడెండ్ని తీసేయాలి. ప్రిఫర్డ్ డివిడెండ్ అమౌంట్ 3,20,000. దాని నుంచి తర్వాత ఏం తీసేయాలి, మనం ఈక్విటీ డివిడెండ్ని తీసుకోవాలి. సో ఈక్విటీ డివిడెండ్ ఎంత, ఇది ప్రిఫర్డ్ డివిడెండ్ పైన ప్రిఫరెన్స్ పర్సెంటేజ్, ఈక్విటీ దానిపైన ఈ పర్సెంటేజ్ తీసుకుంటాము. సో ఇంత పర్సెంటేజ్ వచ్చేసి 9,60,000. మొత్తం రిటైర్డ్ ఎర్నింగ్స్ అంటే మనం డిస్ట్రిబ్యూట్ చేయకుండా పెట్టుకున్న ప్రాఫిట్ ఎంత 6,20,800. రిమైనింగ్ మనం డిస్ట్రిబ్యూట్ చేసేసినాము. మనకు వచ్చిన ప్రాఫిట్లో ఎంత వచ్చినా మనకి ప్రాఫిట్స్ 15,80,800 వచ్చింటే 6,20,800 మనం
డిస్ట్రిబ్యూట్ చేసినాము. సో ఈ 6,20,800 డివైడెడ్ బై 15,80,800 చేసుకుంటే మీకు రిటెన్షన్ రేషియో వస్తుంది. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఫిక్స్డ్ డివిడెండ్ కవరేజ్, దట్ ఈస్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ డిబెంచర్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై డిబెంచర్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిఫరెన్షియల్ డివిడెండ్. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకోండి ప్లస్ డిబెంచర్ ఇంట్రెస్ట్ చేయండి డివైడెడ్ బై డిబెంచర్ ఇంట్రెస్ట్ ప్లస్ ప్రిఫరెన్స్ డివిడెండ్. ఈ రెండింటిని చేసుకుంటే మీకు 2.16 టైమ్స్ అనేది మనకి వస్తుంది. మనకి ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఏం చేయమన్నాడు, ఇంట్రెస్ట్ ప్లస్ ఫిక్స్డ్ కవరేజ్ రేషియో కనుక్కున్నాడు. సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ తీసుకోవాలి, దానికి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఏముంటుంది అది తీసుకోండి డివైడెడ్ బై ఇంట్రెస్ట్ ప్లస్ ఫిక్స్డ్ డివిడెండ్, ఇంట్రెస్ట్ ఫిక్స్డ్ డివిడెండ్ డివైడ్తో చేసుకోండి. అది ఫస్ట్కి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాపిటల్ గేరింగ్ రేషియో అంటే ఏంది, ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ ఏముంది డివైడెడ్ బై ఈక్విటీ షేర్ హోల్డర్ ఫండ్ ఎంత ఉందనేది చూసుకోవాలి. సో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ అంటే మనకి ఎవరెవరు వస్తారు, ఫిక్స్డ్ అంటే ప్రిఫరెన్స్ వాళ్ళు, డిబెంచర్స్ వాళ్ళు, వీళ్ళకి నీకు ప్రాఫిట్ రాకపోని ఆల్మోస్ట్ మనం పే చేయాల్సి వస్తుంది. ఈక్విటీ వాళ్ళన్నా మన లాస్ని బేర్ చేస్తారు, కానీ ప్రిఫరెన్స్ వాళ్ళు, డిబెంచర్ వాళ్ళు బేర్ చెయ్యరు. సో వాళ్ళకున్న అమౌంట్ని మనం ఇక్కడ క్యాపిటల్ గేరింగ్ అన్నప్పుడు మనం క్యాపిటల్ తీసుకోవచ్చు చూడండి, డిబెంచర్స్ అండ్ ప్రిఫరెన్షియల్ క్యాపిటల్. ఇక్కడ ఇంట్రెస్ట్ అన్నప్పుడు వాటి యొక్క డివిడెండ్ అండ్ ఇంట్రెస్ట్ని తీసుకున్నాము. క్యాపిటల్ గేరింగ్ రేషియో అన్నప్పుడు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ క్యాపిటల్ గేరింగ్ ఎంత ఉంది డివైడెడ్ బై ఎవరితో మనం కంపేర్ చేసుకోవాలి, ఈక్విటీ ఓన్తో ప్లస్ ఈక్విటీ యొక్క షేర్ హోల్డర్ ప్లస్ రిజర్వ్స్. మనకి పైన ఫస్ట్లో ఏమి ఇచ్చినా మనకి క్యాపిటల్ స్ట్రక్చర్ ఇచ్చినారు కదా, దాని నుంచి తీసేసుకోవచ్చు. నెట్ ఎంత అవుతుంది, క్యాపిటల్ గేరింగ్ రేషియో 0.93 అవుతుంది. క్యాలిక్యులేషన్ ఆఫ్ yield and equity shares, YOE, that is yield and equity shares is calculated at 50% of profit distributed and 5% on undistributed profits. సో ఈ అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్ పర్సెంటేజ్ మనకు ఎంత వస్తుంది, దీనిలో చూసుకుంటే 5% వచ్చేస్తుంది అనుకుంటే. సో మనకి దీని ప్రకారం ఇది చూసినాము. సో 15% ఇక్కడ ఉంది చూడండి పాయింట్, ఈ లిమిటెడ్ ఆన్ షేర్స్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ 50% ఆఫ్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూట్ చేయండి, తర్వాత 5% అన్డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్. సో రెగ్యులర్లీ పేయింగ్ ఈక్విటీ డివిడెండ్ 8%. సో దాని ప్రకారం ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేద్దాము. సో మనకు వచ్చిన ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఎంత చేయాల్సి వస్తుంది, అప్పుడు 6,40,000. సో ఇది ఉంది కదా, దీని మీద 50%, అన్డిస్ట్రిబ్యూటెడ్ మీద ఎంతో పర్సెంటేజ్ చెప్పినా కదా అది తీసుకుందాం. సో 5%, అన్డిస్ట్రిబ్యూటెడ్ మీద 5%, డిస్ట్రిబ్యూటెడ్ దాని మీద 50%, ఇంత పే చేస్తున్నాము. సో ఎంత ఈలాన్ ఈక్విటీ షేర్స్ వచ్చేసి 3,51,000 ఇంత పే చేస్తున్నాము డైరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్, వీళ్ళకి కావాల్సినది ఏంటి, పర్సెంటేజ్, ఈక్విటీ క్యాపిటల్ కావాలి, ఈక్విటీ పర్సెంటేజ్ కావాలి. ఎంత రిటర్న్ ఉంది డివైడెడ్ బై ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత, అప్పుడు 4.388% అవుతుంది. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ ఈలాన్ ఈక్విటీ షేర్స్. సో మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాలి, ఈలాన్ ఈక్విటీ షేర్స్ని క్యాలిక్యులేషన్ చేయాలి. దట్ ఈస్ ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ డివిడెండ్ కవరేజ్ ఆఫ్ సన్ లిమిటెడ్ ఈజ్ 2.6 times, బట్ ద ఇండస్ట్రీ యావరేజ్ టైం ఎంత ఉంది 3 times. సో మనం ఇస్తున్నదేమో 2.16 time, బట్ ఇండస్ట్రీ వైజ్ ఎంత ఉంది 3 times ఉంది. దేర్ ఫోర్ రిస్క్ ప్రీమియం ఇది యాడెడ్ టు సన్ లిమిటెడ్ అట్ ద రేట్ ఆఫ్ 1%, దట్ ఈస్ ఎవ్రీ 1 time డిఫరెన్స్. సో దాని ప్రకారం చూసుకుంటే 2 ఉంది, 1 ఉంది, 3 ఉంది, డిఫరెన్స్ 1. సో 1% అనేది రిస్క్ ప్రీమియం అనమాట. నెక్స్ట్ రిస్క్ ప్రీమియం ఇది ఈక్వల్ టు 3 - 2, దట్ ఈస్ 0.84% చేసుకుంటే మనకి 0.84% రిస్క్ ప్రీమియం ఉన్నట్లు. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చేసినప్పుడు రిస్క్ ప్రీమియంని ఫస్ట్ క్యాలిక్యులేషన్ చేసినాము. నెక్స్ట్ క్యాపిటల్ గేరింగ్ రేషియో, మనం పైన క్యాపిటల్ గేరింగ్ రేషియోని చూసుకున్నాం కదా, వాటి ప్రకారం చూసుకుంటే 0.75 times. దేర్ ఫోర్ రిస్క్ ప్రీమియం ఈజ్ యాడెడ్ టు సన్ లిమిటెడ్ అట్ ద రేట్ ఆఫ్ 2% ఫర్ ఎవ్రీ 1 time డిఫరెన్స్. సో దీని ప్రకారం 0.75 - 0.93 ఇంటూ 2% తీసుకోండి, ఎంత అవుతుంది, 0.36 అవుతుంది. సో 0.36. ఇప్పుడు నాకు నార్మల్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత ప్రొవైడ్ చేసినాడు 9.6. దీనికి రిస్క్ ప్రీమియం ఫిక్స్డ్ డివిడెండ్ వల్ల ఎంత వచ్చింది అండ్ ది క్యాపిటల్ గేరింగ్ వల్ల ఎంత వచ్చింది, మొత్తం ఎంత ఉన్నట్లు, రిటర్న్ 10.8% ఉన్నట్లు. అంటే నా యొక్క పీడప్ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది దాని మీద. యాక్చువల్లీ వీళ్ళు ఎంత ఎర్న్ చేసినాం మనము 4.39, ఇక్కడ ఎర్న్ చేసినది ఎంత 4.39. సో 4.39 మనం ఎర్న్ చేసినాం కదా, ఎంత పర్సెంటేజ్ అన్నప్పుడు దాని పర్సెంటేజ్ ప్రకారం చూసుకుంటే ఎక్కడ పోయింది, ఈక్విటీ 6.2, మిస్సింగ్ 4.33%, 4.3, దానికి 4.3. ఇది ఈల్డ్, యాక్చువల్ ఈల్డ్ ఎంత ఉంది 4.39,
బట్ మనం ఎంత చేసుకుంటాము నార్మల్గా ఎక్స్పెక్టెడ్ ఎంత 10.8 అంటే 40.65 రూపీస్ వాల్యూ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఉన్నట్లు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 10th? ఏబీసీ లిమిటెడ్ హ్యాస్ బీన్ మెయింటైనింగ్ ఏ గ్రోత్ రేట్. ఎంత మెయింటైన్ చేస్తుంది? ది ఈజ్ ఈక్వల్ టు 10% మెయింటైన్ చేసుకుంటుంది. ద కంపెనీ హ్యాస్ పేడ్ డివిడెండ్ అట్ ద రేట్ ఆఫ్ 3 రూపీస్. సో డివిడెండ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3 రూపీస్. ద రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ మార్కెట్ పోర్ట్ఫోలియో వచ్చేసి రేట్ ఆఫ్ రిటర్న్ ఆర్ఎం ఈజ్ ఈక్వల్ టు 12%. ఆర్ఎఫ్ ఎంత ఉంది? ఆర్ఎఫ్ వచ్చేసి 8%. సో జీ ఇచ్చినాడు, డి ఇచ్చినాడు, డి ఇచ్చినాడు, ఆర్ఎం ఇచ్చినాడు, ఆర్ఎఫ్ ఇచ్చినాడు. మనకేం కావాలన్నాడు? యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ ద ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ షేర్స్ కంపెనీ షేర్స్ రేట్ ఆఫ్ రిటర్న్ సిఏపిఎం. సో సిఏపిఎం మోడల్ అంటే ఏమి? ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. సో ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. సో ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్. సో మనకి ఎంత అవుతుంది అప్పుడు పర్సెంటేజ్? 14% అవుతుంది. సో ఈఆర్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత? 14%. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అప్లయింగ్ డివిడెండ్ గ్రోత్ మోడల్కి వస్తే, డివిడెండ్ గ్రోత్ మోడల్కి వస్తే ఎంత అవుతుంది అప్పుడు? D1 డివైడెడ్ బై P0 ప్లస్ గ్రోత్. సో డివిడెండ్ గ్రోత్ మోడల్ అంటే ఏమి? డివిడెండ్ మనకి ఏది? అది ఎంపీఎస్ ఈజ్ ఈక్వల్ టు డిపిఎస్ D1 0 డివైడెడ్ బై కేఈ మైనస్ జీ. దాన్ని సింప్లిఫై చేసుకుంటే దీని వాల్యూ వచ్చేస్తుంది గ్రోత్ డివిడెండ్ గ్రోత్ మోడల్ అన్నప్పుడు. సో అట్లా మనకి క్యాలిక్యులేషన్ చేస్తే ఈక్విలియం ప్రైస్ ఎంత అవుతుంది? ఈ వాల్యూ 82.5 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ ఏ కంపెనీ, క్వశ్చన్ నెంబర్ 11, ఏ కంపెనీ పేస్ డివిడెండ్ ఎంత పే చేస్తుంది? డివిడెండ్ని 2 రూపీస్ పర్ షేర్ని పే చేస్తుంది. గ్రోత్ రేట్ ఎంత? 7%. సో డివిడెండ్ వచ్చేసి 2 రూపీస్. పేస్ డివిడెండ్ పేస్. సో అది ఆల్రెడీ మనకి D1 ఇచ్చేసినట్టు. పే అంటే విత్ గ్రోత్ రేట్ ఎంత? 7%. జీ ఈజ్ ఈక్వల్ టు 7%. ఆర్ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9%. ఆర్ఎం ఈజ్ ఈక్వల్ టు 13. సో మనకి ఈక్వలిబ్రియం ప్రైస్ రిక్వైర్డ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత అవుతుంది అప్పుడు? ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ చేసుకుంటే మనకి రిక్వైర్డ్ రిటర్న్ వస్తుంది. రిక్వైర్డ్ రిటర్న్ కేఈ. సో ఫైండ్ అవుట్ ద ఎంత ఉంది ఇంకా? బీటా డెసిషన్ బీటా ఫ్యాక్టర్ 1.5 అండ్ డ్యూ టు డెసిషన్ ఆఫ్ ద ఫైనాన్స్ మేనేజర్ బీటా ఈజ్ లైక్లీ టు ఇంక్రీజ్ 1.75. బీటా 1.75కి పోతే వాల్యూ ఆఫ్ షేర్ ఆఫ్టర్ డిసిషన్ ఎట్లుంటుంది అనేది చెప్పాలి. నౌ కమ్ టు ద పాయింట్. ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ షేర్ విత్ కాన్స్టెంట్ గ్రోత్ మోడల్ ఇప్పుడు ఆర్ఎఫ్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి 9%. ఆర్ఎఫ్ మనం ఆల్రెడీ చేసుకున్నాం కదా. కేఈ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎఫ్ ప్లస్ బీటా ఇంటూ ఆర్ఎం మైనస్ ఆర్ఎఫ్ తీసుకోవాలి. సిఏపిఎంలో వాల్యూ ఆఫ్ షేర్కి సంబంధించి అది సెటైన్ చేస్తున్నప్పుడు. సో కాస్ట్ ఆఫ్ ఈక్విటీ మనకి తెలుస్తుంది. ఇప్పుడు కేఈ వస్తుంది మనకి. ఆర్ఎఫ్ ఎంత? రిస్క్ ఫ్రీ రేట్ ఆఫ్ రిటర్న్. బీటా వచ్చేసి పోర్ట్ఫోలియో బీటా అండ్ కేఎం దట్ ఈస్ ఆర్ఎం అన్నమాట. ఆర్ఎం అంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ మార్కెట్ పోర్ట్ఫోలియో అవుతుంది. సో మనం అన్ని యాజిటీగా సబ్స్టిట్యూట్ చేసుకుంటే పర్సెంట్ ఎంత వస్తుంది? 15%. సో మనకి ఇంత కావాలి. అండ్ పీ వాల్యూ కావాలంటే డివిడెండ్ గ్రోత్ మోడల్లో ఏం చెప్పినాము? D1 డివైడెడ్ బై కేఈ మైనస్ జీ. సో ప్రైస్ ఉంది షేర్స్, డివిడెండ్ కేఈని మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసినాం కదా, అది మనం ఇక్కడ సబ్మిట్ చేసేస్తాము. జీ ఇచ్చిన 2 వచ్చేసినట్టు ప్రైస్ ఎంత అవుతుంది? 25 అవుతుంది. సో రిమైనింగ్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను.